హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ 2 రెసిపీస్తో వచ్చానండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రమే కాదు, హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తీసుకుంటే మంచి కాల్షియం, ఫైబర్, ఎన్నో పోషకాలు ఉన్న ఈ 2 స్మూతీస్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. మొదటిది ఓట్స్ స్మూతీ, రెండవది రాగి స్మూతీ. చాలా సింపుల్గా ఉంటుంది చేయడం, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను చూపించబోయే క్వాంటిటీ ఒక్కరికి సరిపోయేంత చూపిస్తున్నానండి. ఇక్కడ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఓట్స్ స్మూతీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 10 బాదంని కూడా వేసుకోండి. స్వీట్ కోసం ఇందులోకి 3 డేట్స్ని గింజలు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన 1 కప్పు పాలని వేసుకోండి. ఇవి మునిగేంత వరకు పాలను పోసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకునే పని అయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టండి, లేదా డిన్నర్గా తీసుకునే పని అయితే 6-7 గంటలు నానబెట్టుకోండి. ఇక్కడ మూత పెట్టి నేను ఓవర్ నైట్ అంతా నానబెడుతున్నానండి. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను. మార్నింగ్ తర్వాత మూత తీసి చూడండి, మనకి ఓట్స్, బాదము, డేట్స్ అన్నీ మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న ఒక బనానాని వేసుకోండి. సీజనల్గా ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. బనానా కానీ యాపిల్ కానీ మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న ఓట్స్ని కూడా వేసుకొని మెత్తని స్మూతీ లాగా మిక్సీ పట్టుకోండి. మీకు కనుక గట్టిగా అయిందనిపిస్తే మరికొద్దిగా కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని దానిపైన సన్నగా కట్ చేసుకున్న బాదంతో గార్నిష్ చేసుకున్నారంటే మన ఓట్స్ స్మూతీ రెడీ అండి. చూడండి ఎంత సింపుల్గా ఉందో కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మనకి మధ్యాహ్నం వరకు కడుపు ఫుల్గా ఉంటుంది, అస్సలు ఆకలేదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రాగి స్మూతీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని స్పూన్తో ఉండలేమి లేకుండా కలుపుకోండి. స్పూన్తో ఇలా కలిపారంటే మనకి ఉండలేమి లేకుండా మంచిగా వస్తుందండి. చూడండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఈ రాగి పిండి వాటర్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వాటర్ని వేసుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులోకి వేసుకోండి. వేసుకొని ఎంబడే ఈ విధంగా స్పూన్తో కలపండి, లేదంటే మనకి ఉండలుగా అయిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఇది. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ టేస్ట్ కోసం కొద్దిగా దాల్చిన చెక్కను వేసుకోండి. ఇది వేయడం వల్ల మంచిగా ఉంటుందంటే మనకి రాగి స్మూతీ. ఇది వేసుకొని రాగి జావని 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకోండి. అది కొంచెం చిక్కబడుతుందంటే మనకి సరిపోతుందండి. 5-6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, రాగి జావ చిక్కబడింది కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము రాగి జావాలో వేసుకున్నాం కదా దాల్చిన చెక్కని, దాన్ని తీసేసుకోండి. దీంట్లో ఉన్న ఫ్లేవరు టేస్ట్ అంతా రాగి జావాలోకి దిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ రాగి జావని పూర్తిగా చల్లారనివ్వండి. మీరు కనుక ఈ స్మూతీని చల్లగా తీసుకోవాలనుకుంటే పూర్తిగా చల్లారిపోయిన ఈ రాగి జావని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూడండి రాగి జావ పూర్తిగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ 10 బాదంని నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ బాదంకున్న పొట్టుని తీసేసుకోండి. ఇదే విధంగా అన్ని బాదంలకి పొట్టు తీసుకొని ఇప్పుడు ఈ బాదంని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం పొట్టు తీసుకున్న బాదంలను వేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక పెద్ద సైజు బనానాను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర బనానా కానీ యాపిల్ కానీ ఏ ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఫ్లెక్సీ సీడ్స్ వేసుకోండి. ఫ్లెక్సీ సీడ్స్ వేయడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి, చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి మన రాగి జావను కూడా వేసుకొని మెత్తని స్మూతీ లాగా మిక్సీ పట్టుకొని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని దానిపైన సన్నగా కట్ చేసుకున్న బాదంని వేసుకున్నారంటే మన రాగి స్మూతీ రెడీ అండి. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ చాలా చాలా బాగుంటుందండి. ఎవరైనా తీసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.